హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. చాలామంది విద్యార్థులు పేపర్ 2 బయోసైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ టెట్లో మరి అతి ఈజీగా చేసే 1 మార్క్ ఖచ్చితంగా వచ్చే బిట్ ఏంటంటే ప్రాబబిలిటీ నుండి. మరి ఆ ప్రాబబిలిటీలో మరి ఈ సంభావ్యత ప్రాబబిలిటీ నుండి మరి మనకు ఓన్లీ టెట్ 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్ చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి మరి అందులో నుండి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేది, అది ఈజీగా షార్ట్కట్గా 1 minute బిలోగా ఆన్సర్ చేసే విధంగా మనము ఈ వీడియోలో నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. మరి ఆ కాన్సెప్ట్ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే 100%, 99% ప్రాబ్లం ఎలా ఇచ్చినా కూడా ఒకవేళ ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చే బిట్టుని మీరు మిస్ చేసుకోరు. మరి ఒకవేళ మీకు ఈ టాపిక్ మొత్తము పర్ఫెక్ట్గా కావాలనుకున్నట్లయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి సన్ రైజ్ అకాడమీ HYD అని స్కూల్ ఆఫ్ స్టూడెంట్ పేపర్ 2లో ప్రాబబిలిటీ ఫ్రీగా ఉంటుంది. క్లాసులు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగానే మీరు ఈ టాపిక్ మొత్తాన్ని 1.5 hour 2 hours కంప్లీట్గా టెట్లో వచ్చే మార్క్ బిట్ మిస్ కాకుండా మరి చదవచ్చు. మరి ఈ కాన్సెప్ట్ని మరి ఈ వీడియోలో చూద్దాము. చూసే ముందు మీరందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీతో పాటుగా వారు కూడా చదివి వారు కూడా విని ఇతరులకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. అతి ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో చెప్పడం జరుగుతుంది మిత్రులారా. రైట్, ఫస్ట్ వన్ కాన్సెప్ట్ వచ్చేసి రైట్ మరి పాచికలను దొరలించిన పాచిక అంటే ఇక్కడ మనకు 10th క్లాస్ వరకు చూసినట్టయితే సంభావ్యతలో మరి నాణాలను ఎగరవేయుట ఉంటుంది, పాచికను దొరలించుట, నెక్స్ట్ 2వది, 3వది పేక మొక్కల, 4వది లీప్ సంవత్సరాలు. ఈ 4 కాన్సెప్ట్ల మీద మనకు ప్రాబ్లం ఏదైనా ఒకటి అడగవచ్చు. మరి ఈ 4 కాన్సెప్ట్లు మీరు పర్ఫెక్ట్ కావాలంటే వెంటనే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి సన్ రైజ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా పేపర్ 2 సిలబస్ని పేపర్ 2కి సంబంధించినది సిలబస్ మొత్తంలో సంభావ్యత టాపిక్ని మొత్తాన్ని వినవచ్చు. సో రైట్, మరి పాచికను దొరలించినప్పుడు మరి ఈ పాచిక గురించి గమనించినట్లయితే పాచికకు ఎన్ని తలాలు ఉంటాయి మాస్టర్? మొత్తము 6 తలాలు ఉంటాయి. పాచికకు ఎన్ని తలాలు ఉంటాయి? 6 తలాలు ఉంటాయి. మరి శాంపిల్ ఆవరణములోని ద శాంపుల్ స్పేస్, మరి శాంపిల్ ఆవరణాన్ని క్యాపిటల్ S సూచిస్తారు. మరి శాంపిల్ ఆవరణములోని మొత్తము ఘటనల సంఖ్య అంటే ఇక్కడ మరి డెఫినేషన్స్ ఏం లేవు, డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వచ్చాను కాబట్టి ఇక్కడ ఏంటంటే సంభావ్యతలో మనకు సంభావ్యత నేర్చుకునే ముందు యాదృచ్ఛిక ప్రయోగం డెఫినేషన్ చెప్పాలి. యాదృచ్ఛిక ప్రయోగము అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక ప్రయోగం చేసే ముందు ఆ ఫలితాన్ని ఊహించే దానిని యాదృచ్ఛిక ప్రయోగం అంటారు. ఫలితము ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక గేమ్ ఆడుతున్నాము, ఓడుతాము, గెలవనన్నా గెలుస్తాము. ఒక నాణాన్ని ఎగరవేశాము, బొమ్మ బొలుసు పడుతుంది, ఏదో ఒకటి పడుతుందని ముందుగా నీకు తెలుసు. అంటే ఫలితాన్ని ఊహిస్తున్నావు, ఏదో ఒకటి వస్తుందని ఊహిస్తున్నాం. ఇలాంటి ప్రయోగాలను యాదృచ్ఛిక ప్రయోగాలు అంటారు. యాదృచ్ఛిక ప్రయోగాలలో చేసే అన్ని ప్రయోగాలను శాంపిల్ ఆవరణము అంటారు. శాంపిల్ ఆవరణము అంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైతే ప్రయోగం చేస్తున్నావో అందులో ఊహించగలిగిన ఘటనలను శాంపిల్ ఆవరణములోని ఘటనల సంఖ్య అంటారు. మరి శాంపిల్ ఆవరణములోని ఒక పాచికను దొరలించినప్పుడు పాచికని ఇలా దొరలించినాము, పాచికను మరి దొరలించినప్పుడు 6 తలాలలో ఏదో ఒక తలము మాత్రమే పైభాగము తలముపై ఉంటుంది. కాబట్టి మరి 6 ఏదో ఒకటి వస్తుందని ఊహించగలిగినవు.
కాబట్టి మరి మొత్తము శాంపిల్ ఆవరణంలో ఏమేం ఘటనలు వస్తాయి? 1 2 3 4 5 6. ఈ 6 అంటే తలము పైన నెంబర్ అంటే 1 వచ్చు, అంటే 1 వచ్చే అవకాశం ఉంటుంది, 2 వచ్చే అవకాశం ఉంటుంది, 3 వచ్చే అవకాశం ఉంటుంది, 4 5 లేదా 6 వచ్చే అవకాశం. ఏదో ఒకటి మాత్రమే ఒక పాచికను దొరలించినప్పుడు ఏదో ఒకటి మాత్రమే పాచిక తలము ముఖతలముపై ఉంటుంది. అంటే ఈ 6 ఏదో ఒకటి ఉంటుందని ముందుగా నువ్వు ఊహించే ఘటనలు అన్నిటినీ శాంపిల్ ఆవరణము అంటారు. దీనిని క్యాపిటల్ ఎస్ చే సూచిస్తారు. మరి శాంపిల్ ఆవరణములోని మొత్తం ఘటనల సంఖ్య n of s is equal 3 + 3 6. శాంపిల్ ఆవరణములోని మొత్తం ఘటనల సంఖ్య 6. శాంపిల్ ఆవరణములోని మొత్తం ఘటనల సంఖ్య ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే, ఒక పాచికను దొరలించినప్పుడు ముఖతలముపై 2 రావడానికి సంభావ్యత అంటాడు, 3 రావడానికి సంభావ్యత అంటాడు, 5 రావడానికి సంభావ్యత అంటాడు. అంటే ఇది ఒకటి కాబట్టి ఈజీగా చెప్పగలిగినవు. 2 పాచికలు 3 పాచికలు ఈ విధంగా ఉంటాయి. అంటే మనకు టెక్స్ట్ బుక్ లోనైతే 1 2 మాత్రమే ఉన్నాయి, కానీ మనము 3 వరకు నేర్చుకుంటాము. ఓకేనా? రైట్. మరి దీని మీద ప్రాబ్లమ్స్. మరి అయితే శాంపిల్ ఆవరణంలోని మొత్తం ఘటనల సంఖ్య n of s. ప్రాబబిలిటీ అంటే ఏంటిది? ఫార్ములా ప్రాబబిలిటీ P of E is equal to అనుకూలన ఘటనలను E తో సూచిస్తారు. మరి ప్రతనుకూలన ఘటనలను ఈ బార్తో సూచిస్తారు. అనుకూలన ఘటనలు ప్రతనుకూలన ఘటనల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 1కి సమానం అవుతాయి. సో మనకు అవసరం లేదు. సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూలన ఘటనల సంఖ్య బై మొత్తము ఘటనల సంఖ్య, శాంపిల్ ఆవరణములోని మొత్తము ఘటనల సంఖ్య. ఫేవరబుల్ కేసెస్ బై n of E by n of s. ఇది ప్రాబబిలిటీ యొక్క ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి. ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? అనుకూలన ఘటనల సంఖ్య బై మొత్తము ఘటనల సంఖ్య. అంటే అనుకూలన 2 రావడానికి సంభావ్యత ఏమన్నాడు? ఒక నిష్పాచిక పాచికను దొరలించినప్పుడు దాని ముఖతలముపై 2 రావడానికి సంభావ్యత. అంటే అనుకూలన ఘటనల సంఖ్య ఎంత? 2 రావాలంటే ఎన్ని ఉన్నాయి? 1 మాత్రం. అంటే 1 బై ఎంత? n of s 6. ఓకేనా? దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్. ఒక నిష్పాచిక పాచికను దొరలించినప్పుడు వాటి ముఖతలముపై మొత్తం ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత. అంటే ఇక్కడ చూడండి, ఒక పాచికను దొరలించినప్పుడు వాటి ముఖతలముపై ప్రధాన సంఖ్య రావడానికి చూడండి. ఇక్కడ మరి మనము ప్రధాన సంఖ్య రావడానికి చూడండి, మరి ప్రధాన సంఖ్య రావాలి అంటే మనం ఏ విధంగా చేయాలి మాస్టర్ అంటే చూడండి, ఒక పాచికలోని అనుకూలన ఘటనలు క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ దొరలించినప్పుడు ప్రధాన సంఖ్య ఉండాలి దాని ముఖతలముపై. ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉంటాయి? 2 3 5. అంటే ఒక పాచికలు శాంపిల్ ఆవరణములో క్యాపిటల్ S ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. శాంపిల్ ఆవరణంలోని మొత్తం ఘటనలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అందులో నీకు అనుకూలన ఘటనలు ఎన్ని ఉన్నాయి? 3 మాత్రమే ఉన్నాయి. ఇవి అనుకూలన ఘటనలు ఎలా అయ్యాయి? మనకేమన్నాడు? ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్య అన్నాడు. మరి ప్రధాన సంఖ్య అంటే 2, 3, 5 మాత్రమే ఉంటాయి ఇందులో. కాబట్టి n of s is equal to 6, n of e is equal to 3. సో
ప్రాబబిలిటీ P of E is equal to n of E. n of E means 3 by n of S 6. మరి నీ భిన్నం ఎల్లప్పుడు ఇలా ఉండదా 3 1 జా 3 2 జా is equal to 1/2 ఆన్సర్. చూడండి చాలా ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో విత్ ఇన్ 1 సెకండ్లో చేయవచ్చు. ఒక నిష్పాచిక నాణాన్ని దొరలించినప్పుడు వాటి ముఖతలముపై ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత అంటే ప్రధాన సంఖ్య రావడానికి 2 3 5 3 మాత్రమే మనకు అనుకూలన ఘటనలు ఉన్నాయి. మొత్తం ఘటనల సంఖ్య 6. అనుకూలన ఘటనల సంఖ్య బై మొత్తం ఘటనల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సంభావ్యత. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పాచికను దొరలించినప్పుడు వాటి ముఖతలముపై ఏమొచ్చును మాస్టర్? వాటి ముఖతలముపై ఏమొచ్చును మాస్టర్? ముఖతలముపై సంయుక్త సంఖ్య రావడానికి సంభావ్యత. మరి సంయుక్త సంఖ్య రావడానికి సంభావ్యత చూద్దాం ఇక్కడ. అంటే ఒక పాచికను సంయుక్త సంఖ్య అంటే ఏంటిది మాస్టర్? కాంపోజిట్ నెంబర్. 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలను ఏమంటారు? సంయుక్త సంఖ్యలు అంటారు. మరి సంయుక్త సంఖ్యలు ఏమేమి ఉన్నాయి మాస్టరు? శాంపిల్ ఆవరణములోని మొత్తం ఘటనలు 6. 6 మనకు సంయుక్త సంఖ్యలు ఏంటి మాస్టరు? 4 1 6. 4, 6 మాత్రమే సంయుక్త సంఖ్యలు. సో n of E is equal to 2. The probability P of E is equal to అనుకూలన సంఘటనల సంఖ్య 2. శాంపిల్ ఒక పాచికను దొరలించినప్పుడు మొత్తం పాచికల సంఖ్య 6. సో 2 1 జా 2 3 జా 1/3 ఆన్సర్. చూడండి ఇక్కడ ఒక పాచికను దొరలించినప్పుడు వాటి ముఖతలముపై సంయుక్త సంఖ్య రావడానికి సంభావ్యత 1/3. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడండి ఇక్కడ మరి ఒక పాచికని ఈజీగా మనం చేయగలిగినాము. కానీ 2 పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలముపై 2 పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలముపై ముఖతలాల మొత్తం అంటే 2 పాచికలను దొరలించినప్పుడు అంటే శాంపిల్ ఆవరణంలో రాస్తున్న చూడండి. మొదటి దానిపై 2 అంటే చూడండి 1 2 1 3 1 1 ఫస్ట్ 1 1 1 1 1 1 2 1 3 1 4 1 5 1 6. సో 2 1 2 2 సో ఈ విధంగా మనము రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇలా రాసుకుంటూ పోతే 6 5 6 6 ఈ విధంగా మొత్తము శాంపిల్ ఆవరణములోని ఘటనల సంఖ్య. మరి ఈ విధంగా రాసి ఇంత పెద్దగా మనం చేయాలంటే చేయలేము. మరి ఎగ్జామినేషన్లో మనం కాంపిటేటివ్లో ఎగ్జామినేషన్లో శాంపిల్ ఆవరణములోని మొత్తం ఘటనల సంఖ్య n of S is equal to ఎంత అవుతుంది మాస్టర్? 6 square is equal to 36. ఎలా 6 స్క్వేర్ రాసినాం? ఎన్ని పాచికలను దొరలిస్తున్నావు? 2 పాచికలని. ఒక పాచికను దొరలించినప్పుడు శాంపిల్ ఆవరణంలోని మొత్తం ఘటనలు ఎన్ని? 6. ఎన్ని పాచికలు? 2. కాబట్టి ఘాతము 2 రాయి. n పాచికలను దొరలించినప్పుడు శాంపిల్ ఆవరణములోని వచ్చు ఘటనల సంఖ్య 6 పవర్ n. 6 పవర్ n అంటే n పాచికలను దొరలించినప్పుడు 2 పాచికలు అయినప్పుడు 6 స్క్వేర్, 3 పాచికలు ఉంటే 6 క్యూబ్, 4 పాచికలు ఉంటే 6 పవర్ 4, n పాచికలు ఉంటే 6 పవర్ n. ఈ విధంగా మనము నాణాలని ఎగరవే పాచికలను దొరలించినప్పుడు ఏర్పడు ఘటనల సంఖ్య అవుతుంది. అయితే మొత్తం ఘటనల సంఖ్య ఎంత? 36.
మరి ఎగ్జామినేషన్లో మనము ఎగ్జామినేషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా అంటే ఈ విధంగా అడుగుతాడు. రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం 5 రావడానికి సంభావ్యత అంటాడు. మరి 5 రావడానికి అన్నప్పుడు కూడా ఇది ఒకటి వస్తుంది. 1,4 2,3 3,4 3,2 4,1 మరి ఎన్ని వస్తాయి మాస్టర్? ప్రతి ఒక్కటి అలా రాయలేము. మరి అలా రాయలేము. దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ మెథడ్ ఉంది. విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. చాలా ఈజీగా శాంపిల్ ఆవరణములోని మరి చేయవచ్చు. చూద్దాం ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మ్యాక్సిమం ఎంత అవుతాం? మినిమం కనిష్టంగా 1,1 అంటే 1 + 1 = 2. గరిష్టంగా 6,6 అంటే 6 + 6 = 12. అంటే రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తము వచ్చే కనిష్ట విలువ 2, గరిష్ట విలువ 12. అంటే కనిష్ట విలువ 2, గరిష్ట విలువ 12. మరి రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై 2 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఒక అవకాశం ఉంది. మొత్తం 12 రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఒక అవకాశమే ఉంది. మరి 7 రావాలంటే, 8 రావాలంటే, 9 రావాలంటే, 3 రావాలంటే చేయలేం కదా. అంటే చేయాలంటే మళ్ళీ ప్రాసెస్ మొత్తం రాసుకోవాలి. అలా రాయకుండా సింపుల్గా షార్ట్ కట్ చూడండి. ఈ షార్ట్ కట్ని ఒకసారి యూజ్ చేసుకోండి చాలా సింపుల్గా. అంటే ఎక్కడి నుండి? 2 నుండి 2 నెక్స్ట్ 1 3 4 5 6 7 8 9 10 11 12. అంటే రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం 2 పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం 2 వచ్చే అవకాశాలు అనుకూలన ఘటనల సంఖ్య. అనుకూలన ఘటనల సంఖ్య. మరి ఆ అనుకూలన ఘటనల సంఖ్య 1. చూడండి, 1 మాత్రమే ఉన్నది. మరి 2 3 అంటే మొత్తం 3 రావాలి. అంటే 1,2 వస్తుంది, 2,1 వస్తుంది. 3 వచ్చేది ఎన్ని ఉన్నాయి? 2 3 4 5 6. ఇక లాస్ట్ వన్ మళ్ళీ రివర్స్ కిందికి 5 4 3 2 1. వెరీ సింపుల్. ఇప్పుడు 2 నిష్పాచిక నాణాలని దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం 10 రావడానికి సంభావ్యత 10 రావడానికి సంభావ్యత ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 అవకాశాలు. 12 రావడానికి సంభావ్యత 1 అవకాశం. 7 రావడానికి 6 రావడానికి 5 రావడానికి 4. చూడండి 1 2 3 4 5 6 అలా పైకి రాయండి. 1 2 3 4 5 6 మళ్ళీ కిందికి 5 4 3 2 1. చాలా ఈజీగా గుర్తుంటుంది. 2 నిష్పాచిక నాణాలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తము రావడానికి మొత్తం ఇదవుతుంది అనుకూలన ఘటనల సంఖ్య. ఓకేనా? రైట్. వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. 2 పాచికలను దొరలించినప్పుడు 2 నిష్పాచిక పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలముపై సమాన సంఖ్య రావడానికి సంభావ్యత. మరి సమాన సంఖ్య అన్నాడు అంటే క్యాపిటల్ E is equal to 1, 1 1 2, 2 3, 3 4, 4 5, 5 6, 6. ఎన్ని ఉన్నాయండి?
మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. n of e is equal to 6. మరి n of s is equal to రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖ తలాలపై మొత్తం ఎన్ని ఉన్నాయి? 36 ఉంటాయి. రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖ తలాలపై n of s is equal to 36. ఏమడిగాడు మనకు? ప్రాబబిలిటీ అడిగాడు. సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూలన ఘటనల సంఖ్య 6, ప్రతనుకూలన ఘటనల సంఖ్య మొత్తము ఘటనల సంఖ్య 36. 6 1 जा 6 6 जा 1/6 ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం 7 రావడానికి సంభావ్యత. మరి 7 రావడానికి ఇప్పుడే చెప్పాను, ఇలా రాసుకోమన్నాను. ఇక్కడ 7 ఉందంటే ఆన్సర్ ఇక్కడ ఎంత ఉంటుంది? 6. అంటే n of e is equal to 6. ప్రాబబిలిటీ n of s is equal to 36. మరి ప్రాబబిలిటీ p of e is equal to 6/36 is equal to 1/6. అనుకూలన ఘటనల సంఖ్య మొత్తము తరముపై 7 రావడానికి ఎంత? 6 ఉన్నాయి. చాలా సింపుల్గా. నెక్స్ట్ వన్, రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖ తలాలపై మొత్తం ప్రధాన సంఖ్య రావడానికి సంభావ్యత. అంటే చూడండి, ఇక్కడ మనకు e is equal to n of e is equal to s2 s3 s5 s7 s11. ఇవి ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11. మరి వీటి యొక్క 2 ఉండే అవకాశాల సంఖ్య ఎంత? 1. 3 ఉండే అవకాశాల సంఖ్య 2. 5 ఉండే అవకాశాల సంఖ్య ఎంత? 4. 7 ఉండే అవకాశాల సంఖ్య ఎంత? 6. 11 ఉండే అవకాశాల సంఖ్య ఎంత అవుతుంది మార్చాలంటే? 3. 11 వచ్చే సంభావ్యత ఇప్పుడే చెప్పాను. చూడండి, ఇక్కడ చూడండి, 11 వచ్చేది 2. ఈ విధంగా మనము 3 వచ్చేది 2. ఈ విధంగా మనం ఈ బాక్స్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. 11 వచ్చేటి 2. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, 6 4 10 5 15. సో ప్రాబబిలిటీ p of e is equal to మొత్తము అనుకూలన ఘటనల సంఖ్య 15, శాంపిల్ ఆవరణములోని మొత్తము ఘటనల సంఖ్య n of s is equal to రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖ తలాలపై వచ్చు మొత్తము ఘటనల సంఖ్య 36. సో 6 3 టేబుల్ అవుతుంది. 3 5 जा 3 1 जा 3 2 जा. సో 5/12. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అడిగితే ఈ మోడల్ అడగవచ్చు. రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం ప్రధాన సంఖ్య వచ్చు సంభావ్యత. అంటే ఈ ఆన్సర్ ఏమి లేదు. ప్రధాన సంఖ్యలు అన్నాడు, సంయుక్త సంఖ్యలు అంటాడు, శుద్ధ సంఖ్యలు అంటాడు. శుద్ధ సంఖ్యలు ఏంటి అండి? ఓన్లీ 6 మాత్రమే. పర్ఫెక్ట్ నెంబర్స్. నెక్స్ట్, రెండు పాచికలను దొరలించినప్పుడు నిష్పాచిక పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలముపై 2 యొక్క గుణిజాలు రావడానికి సంభావ్యత n of e is equal to అంటే 2 యొక్క గుణిజాలు అంటే 2 ఎక్కములో వచ్చేటి 2 s2 s4 s6 s8 s10 s12 అంటే 2 ఎక్కములో వచ్చేటి 2 1 2 2 2 3 2 4 2 5 2 10 2 6. సో వీటి యొక్క పాచికలు మరి
2 వచ్చే ఘటనల సంఖ్య ఎంత అండి? n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 1 మాత్రమే. 4 వచ్చేటివి 3, 6 వచ్చేటివి 5, నెక్స్ట్ 8 వచ్చేటివి 8 వచ్చేటివి 7 వచ్చేటివి 6 ఉంటాయి, మళ్ళీ 5 ప్లస్ 7 10 వచ్చేటివి 10 వచ్చేటివి ఎన్ని ఉంటాయి మాస్టర్ మనకు? 4 ప్లస్ 12 వచ్చేటివి 1 మాత్రమే కలదు. ఓకేనా? అంటే ఇక్కడ మీరు గమనించుకోవలసింది అంటే 10 వచ్చేటివి 3 ఉంటాయి మాస్టర్, 10 వచ్చేటివి 3 ఉంటాయి. ఈ విధంగా ఇది నోటెడ్ చేసుకోండి. ఇలా నోటెడ్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు గుర్తుంటుంది. ఆ బాక్స్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా. చూడండి, ఇటు ఎన్ని ఉన్నాయో ఇటు కూడా అన్నీ ఉంటాయి. చూడండి, 5 5 10, 10 4 14, 4 18, 10 ప్లస్ 4 ప్లస్ 4 8 18. సో ప్రాబబిలిటీ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 18 బై మొత్తం ఘటనల సంఖ్య 36. సో క్యాన్సిల్ అయిపోతుంది. 6 టేబుల్లో 6 3 జా 6 6 జా 3 1 జా 3 2 జా ఈజ్ ఈక్వల్ టు 1/2. బేస్ సంఖ్యల యొక్క సరాసరి బేసి సంఖ్య రావడానికి అడుగుతాడు, సరి సంఖ్య రావడానికి అడుగుతాడు. ఏది అడిగినా కూడా ఇది బాక్స్ ఒకటి, ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయవచ్చు. సరి సంఖ్యలు అడిగినా బేస్ సంఖ్యలు అడిగినా నువ్వు ఏది అడిగినా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఏది అడిగినా కూడా ఇది ఒక్కటి నువ్వు నేర్చుకుంటే చాలా ఈజీగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ వన్. 3 నిష్పాచిక నాణాలను దొరలించినప్పుడు 3 నిష్పాచిక పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతరాలపై మొత్తం. ఇది మనకు స్కూల్ రేంజ్లో లేదు, కానీ ఒకవేళ ప్రశ్న అడిగితే ఎలా అనే దానికోసం మీకు ఒక బాక్స్ గీస్తాను. చూడండి, ఇక్కడ మరి 3 పాచికలు అంటే శాంపిల్ ఆవరణములోని చూడండి, ఇక్కడ 1, 1, 1, 1, 2 సో ఈ విధంగా ఎక్కడి వరకు ఉంటాయి మాస్టర్ అంటే 6, 6, 6. చూడండి, ఇక్కడ శాంపిల్ ఆవరణములోని చూడండి, ఇక్కడ మనకు మరి కనిష్టంగా వాటి మొత్తం ఎంత అవుతుంది? కనిష్టంగా వాటి మొత్తం 1, 1, 1, కనిష్టంగా 1 + 1 + 1 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. గరిష్టంగా 6, 6, 6 6 + 6 + 6 ఈజ్ ఈక్వల్ టు 18. అంటే 3 నుండి 18 వరకు వస్తాయి. 3 నుండి 18 వరకు వస్తాయి. అంటే 3 నిష్పాచిక నాణాలను దొరలించినప్పుడు వాటి ముఖతరాలపై మొత్తం 7 రావడానికి సంభావ్యత, 8 రావడానికి సంభావ్యత. అసలు ఎక్కడి నుంచి సాధ్యమవుతాయి? 3 నుండి 18 వరకు సాధ్యమవుతాయి. మరి ఈ నిష్పాచిక నాణాలను దొరలించినప్పుడు అన్నప్పుడు చూడండి, ఈ విధంగా గుర్తుంచుకోండి. ఫార్ములా బేస్గా చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 3 నిష్పాచిక నాణాలని దొరలించినప్పుడు వాటి ముఖతరాలపై మొత్తం రావడానికి అంటే వాటి మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి చూడండి, 3 నుండి ఎక్కడి వరకు? 18 వరకు.
మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి మనం ఏ విధంగా చేయాలంటే 3 వచ్చేటివి ఎన్ని కలవు మాస్టరు 1 మాత్రమే కలదు 1కి 2 యాడ్ చేయండి 3 2 యాడ్ చేసినాం మళ్ళీ 3కి 3 యాడ్ చేయండి 3కి ప్లస్ 3 యాడ్ చేస్తే 6 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 యాడ్ చేయండి 10 5 యాడ్ చేయండి 4 అయిపోయిన తర్వాత 5 కాబట్టి 15 నెక్స్ట్ 5కి 1 యాడ్ చేస్తే 21 25 26 చాలా సింపుల్గా చూడండి ఇక్కడ మనము మీకు గుర్తుండేలాగా +2 +3 +4 +5 +6 +4 +1 చూడండి 1 2 3 4 5 6 అలా యాడ్ చేసుకుంటూ పోతే చాలా ఈజీగా గుర్తుంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి సేమ్ సింపుల్గా 26 25 21 20 21 15 next one 10 next one 6 next one 3 next one 1 చూడండి 1 3 6 5 10 15 21 25 26 ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ 1 రాసుకున్నాం 1కి 2 యాడ్ చేయి 2కి 3 యాడ్ చేయి 3కు 4 యాడ్ చేయి 4కు 5 యాడ్ చేయి 5కి 6 యాడ్ చేయి వరుసమ్మటి వస్తుంది సింపుల్ లాజిక్ ఈ లాజిక్ అర్థమైతే నువ్వు ప్రాబ్లం చేయడం చాలా ఈజీ ఒక నిష్పాచిక నాణాన్ని 3 నిష్పాచిక నాణాలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం 8 రావడానికి సంభావ్యత 21 మరి మొత్తం ఎన్ని ఉంటాయి మాస్టరు 216 ఎందుకు ఎన్ని నాణాలను ఎగరేసావు 3 పాచికలను దొరలించినావు అంటే 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216 2 అయితే 6 స్క్వేర్ 1 అయితే 6 పవర్ 1 n పాచికలనైతే 6 పవర్ n ఓకేనా రైట్ ప్రాబ్లమ్స్ చూద్దాం 3 నిష్పాచిక పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం 15 రావడానికి సంభావ్యత n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు మరి 15 రావడానికి సంభావ్యత అన్నాడు డైరెక్ట్ 15 రావడానికి సంభావ్యత ఎంత ఉంది 10 కాబట్టి గుర్తుంచుకోండి 10 మరి పాచికలను దొరలించినప్పుడు ప్రీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ శాంపిల్ ఆవరణములోని ఘటనల సంఖ్య మొత్తం ఘటనల సంఖ్య 216 సో మరి ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 10/216 మరి 2 ఎక్కువలో పోతుంది 2 5 2 1 2 8 ఈజ్ ఈక్వల్ టు 5/108 3 నిష్పాచిక నాణాలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం 15 రావడానికి సంభావ్యత 5/108 ఓకేనా రైట్ మరి ఇలాంటి షార్ట్ కట్స్ ప్రాబబిలిటీ కావచ్చు మీరు ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎవరికైనా కూడా మన యాప్లో ఉన్నాయి మరి ఆన్లైన్ అయితే మీకు ఆఫ్లైన్ అయితే మనకు దగ్గర స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది మరి అదే విధంగా మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది టెట్ అయిపోయిన వెంటనే స్కూల్ అసిస్టెంట్ ఓన్లీ మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ స్పెషల్ మెథడ్ బ్యాచెస్ కూడా ప్రారంభమవుతున్నాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మరి సబ్జెక్ట్ విషయంలో కావచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా నెంబర్కి మా ఆఫీస్ నెంబర్ 9991294048 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు కావలసినది ఎలాంటి సమాచారం అయినా కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నాము మీరు మరియు మీ మిత్రులకు కూడా మన సన్ రైజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను కూడా
మీరు చెప్పండి, క్లాసులు వినండి, ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ విజయం కోసం మీరు ఇంకా ఎనీ డౌట్స్ ఏ టాపిక్ కావాలన్నా కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా మిత్రులారా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.